నమః హరిః ఓం. ఈరోజు వీడియోలో మీకు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీలు గాని, పురుషులు గాని, భార్య గాని, భర్త గాని ఎవరైనా సరే వాళ్ళని మీ మనసులో తలుచుకొని నేను చెప్పే ఈ యొక్క పవర్‌ఫుల్‌గా ఒక ఏంజెల్ నంబర్‌ని మీరు ఒక అంటే 20-30 అంటే అరగంట నుండి 20 నిమిషాల లోపు మీరు జపం చేసినట్లయితే మీరు కోరుకుంటున్న వాళ్ళు స్త్రీలు గాని, పురుషులు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి వాళ్ళు మీకు వశం అవ్వడం అనేది జరిగిద్దండి. చాలా పవర్‌ఫుల్‌గా ఒక ఏంజెల్ నంబర్ అనేది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఒక వ్యక్తిని ప్రేమించారు. అదేవిధంగా లేకపోతే ఆ ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడా లేదా అని ఒక డౌటు. అదేవిధంగా వాళ్ళ పెద్దలు ఒప్పుకుంటారా లేదా అని ఒక డౌటు. వీటన్నిటికి కూడా వాళ్ళ పెద్దలు ఒప్పుకొని పెళ్లి చేసుకున్న అతను ఒప్పుకొని మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకునేది ఒక పవర్‌ఫుల్‌గా ఒక ఏంజెల్ నంబర్ అనేది ఈరోజు మీకు తెలియజేస్తానమాట. ఇది చాలా శక్తివంతమైనవి రెమెడీస్ అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను. మీకు ఇస్తాను. అవి ఏ నెంబర్లు అనేవి మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. అయితే ఈ వీడియోలో మీకు నేను తెలియజేసేది ఏంటంటే నాకు చాలామంది వాళ్ళు ఏం చూస్తున్నారంటే మేము మాకు అవసరమైనప్పుడు మాకు మీ ఛానల్ ద్వారా నేను ఈ వీడియోస్ చూసి చేసుకున్నామండి. అప్పుడు మాకు రిజల్ట్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అది చేస్తున్న రిజల్ట్ రావట్లేదని అడుగుతున్నారన్నమాట. అంటే రీసెంట్‌గా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసాడు. గురువుగారు నీ ఛానల్ నేను 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా గురువుగారు. అయితే మీ ఛానల్‌లో పెట్టే ప్రతి ఒక్క వీడియో నాకు 75% నాకు యూజ్ అయ్యాయి గురువుగారు. నేను చాలా రిజల్ట్ పొందానని చెప్పాడు. అయితే అతను ఏం చెప్పాడంటే అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా గురువుగారు. అదే విధంగా ఒక 14 నెలల నుంచి మళ్ళీ మీ ఛానల్‌లో వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. ఒక్కటి కూడా మళ్ళీ నాకు రిజల్ట్ రావట్లేదు గురువుగారు. అది ఏందనేది నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నాకు రిజల్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అది ఎందుకు రాలేదని నన్ను అడిగాడన్నమాట. అడిగితే నేనేం చెప్పానంటే అప్పుడు నువ్వు మంచి మనసుతో చేసుంటావయ్యా. అందుకని ఇంకోసారి నువ్వు మంచి మనసుతో చెయ్యి. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? ఇప్పుడు ఎందుకు రిజల్ట్ రావట్లేదంటే ఇప్పుడు నీ మనసు అనేది కష్టాల్లో ఉండిద్ది. దానివల్ల ఆ టెన్షను, ఆ అలజడి, మైండ్ డిస్టర్బ్ ఉండటం వల్ల నువ్వు చేసేది పని చేయట్లేదు అనుకుంటా అని చెప్పామాట. అయితే ఆ విధంగా అతను చెప్పడం జరిగింది. అదే విధంగా నాకు చాలామంది చెబుతుంటారన్నమాట. మీకు అప్పుడు జరిగినాయి గురువుగారు, మళ్ళీ ఇప్పుడు జరగట్లేదు గురువుగారు అని చెబుతూ ఉంటారు. కొంతమంది మీరు పెట్టిన గురువుగారు మాకేదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటున్నా చేసిన వెంటనే మాకు రిజల్ట్ ఇస్తున్నాయి గురువుగారు. ఇచ్చి అవి ఒక 2, 3 రోజుల దాకా పనిచేస్తున్నాయి. మళ్ళీ తర్వాత పని చేయట్లేదు. మళ్ళీ చేసుకుంటే మళ్ళీ పనిచేస్తున్నాయి అని అడుగుతున్నారన్నమాట. అయితే ఇక్కడ మన సమస్య అనేది ఇక్కడ ఎట్లా ఉండిద్దంటే మీకు అర్జెంటు సమస్య మీద మీరు ఆ యొక్క ప్రయోగం నేను చెప్పుంటాను. ఆ ప్రయోగం మీరు చేయడం వల్ల మీకు అర్జెంట్‌గా సమస్య అనేది తీరుతుందన్నమాట. తర్వాత అదే సమస్య కంటిన్యూ అవ్వాలంటే ఇంకో వీడియో చూసి చేసుకుంటే మీకు అటువంటి సమస్యలనేవి పూర్తిగా మీకు బయటపడతారు. నేను వశీకరణ తాయిదులనేవి చాలామందికి పంపిస్తున్నాను. తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది నాకు రిజల్ట్ చెబుతున్నారు. ఈ మధ్య నేను వశీకరణ తాయితులు గాని, ధన రాబడి తాయితులు గాని, అదేవిధంగా సర్వజన వశీకరణ గాని, అదేవిధంగా ఏదైనా సరే బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయితులు నేను పంపిస్తుంటానమాట. అయినానండి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడన్నమాట. అంటే అతనికి నేను 3 వశీకరణ తాయితులు పంపించాను. 3 వశీకరణ తాయితులు కూడా ఆ అమ్మాయి మీద పని చేయలే. ఈ అబ్బాయి ప్రేమించిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మీద పని చేయాలి. అప్పుడు నేనేం చెప్పానంటే ఫాదర్ గారు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కొద్దిగా అతని ఫాదర్‌కి కొద్దిగా మంత్ర విద్య అటువంటివి కొద్దిగా తెలుసు గురువుగారు అన్నాడంటే, మంత్ర విద్య తెలిసిన వాళ్ళైతే ఇయి ఎందుకు పనిచేస్తాయ్యా? వాళ్ళు ఆల్రెడీ మీ ఇంట్లో మీ విషయం తెలిసి ఉండిద్ది కాబట్టి ఆ అమ్మాయికి ఏం జరగకూడదు. మీ మీద ఏదో తంత్ర ప్రయోగం చేసుంటాడని చెప్పా స్టార్టింగ్‌లో చెప్పామాట. చెబితే అయినా మన ప్రయత్నం మనం చేద్దాం గురువుగారు అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడు నేనేం చేశానంటే సరే అని నేను పంపించామాట. పంపిస్తే 3 పంపించా, ఒకటి కాదు 3 పంపించినా కూడా ఆ అమ్మాయి మీద ప్రభావం చూపించలేదు. అదేవిధంగా అప్పుడు అతనేమన్నాడంటే ఆ అమ్మాయి అయితే ప్రభావం చూపించట్లేదు గురువుగారు. కానీ ఆ అమ్మాయి వేరే చోట పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఎట్లా ఉంది ఏందని తెలుసుకోవడం కోసం నాతో అయితే మాట్లాడటం లేదు. మాట్లాడి చాలా రోజులైంది. కాకపోతే ఆ అమ్మాయి ఎక్కడో పలానా చోట పనిచేస్తుందని తెలిసింది. ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయి ఫ్రెండ్ నాకు తెలుసు గురువుగారు. ఆ అమ్మాయి ఫ్రెండ్ ద్వారా ఈ యొక్క వశీకరణ అనేది జరిగిద్దా అని అడిగితే నేనన్నాను సరేనయ్యా ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి అప్పుడు అతనేం చేశాడంటే ఈ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి వశీకరణ తాయిత్తు అనేది తీసుకోకుండా ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి. ఈ అబ్బాయి కూడా తెలుసంట ఆ అమ్మాయి. ఈ అబ్బాయికి కూడా ఆ అమ్మాయి తెలుసంట. ఇదే అంటే నార్మల్‌గా ఏంటన్నట్టుగా ఈ విధంగా క్లోజ్ ఈ విధంగా మాటలమాట. అటువంటి అమ్మాయి ఉంది గురువుగారు. ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయి గురించి నేను పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అంటే సరే అని అప్పుడు నేనేం చేశానంటే సరే అని వశీకరణ తాయిత్తు పంపించా. ఎవరికి పంపించాను? ఈ అబ్బాయి వేరే వాళ్ళ ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉంది సార్. ఆ అమ్మాయి ఫ్రెండ్ పేరు మీద నేను వశీకరణ తాయిత్తు తయారు చేసి పంపించామాట. ఈరోజు సాయంత్రం ఈరోజు నైట్ కట్టుకున్నాడు. మరుసటి రోజు నైట్‌కి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి గురువుగారు అన్నాడు. ఏందయ్యా అన్న. గురువుగారు నేను ఎవరైతే ఎవరు నేను ఎవరి ద్వారా అయితే
నేను ప్రేమించిన అమ్మాయి విషయం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది గురువుగారు అన్నాడు. టెన్ అయిపోయాడు ఒక దెబ్బనే. అసలు ఎప్పుడు మాట్లాడిన అమ్మాయి నాకు హఠాత్తుగా నాకు ఫోన్ చేసి "ఏం చేస్తున్నావు? ఎట్లా ఉన్నావు?" అని అడిగింది గురువుగారు. అసలు నాకు మైండ్ షాక్ అయింది గురువుగారు అని అన్నాడు. అంటే నేనన్నా వశీకరణ తాయితులు అట్టానే ఉంటాయా అన్నా. అది కాదు గురువు మరి నేను 3 తాయితులు తీసుకున్నా కదా! నేను ప్రేమించిన అమ్మాయిగా ఆ అమ్మాయి మీద ఎందుకు ప్రేమ చేయలేదంటే, నేను చెప్పా కదా ఆల్రెడీ వాళ్ళు మీ విషయాలు తెలిసి ఆ అమ్మాయికి నీ మీద లేకుండా ఏదో ప్రయోగం గాని, లేకపోతే మీలాంటోళ్ళు ఏదో చేసినా కూడా తగలకుండా ఉండడం కోసం చేసుంటారయ్యా అని చెప్పా కదా! అంటే నిజమే గురువుగారు అని అన్నాడన్నమాట. అట్లనే ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే, నా భర్త కాడే ఉంటున్నాడు గురువుగారు. నా దగ్గర రావటం లేదు. అదేవిధంగా నా భార్య నన్ను విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది గురువుగారు. నేను ఎంత చెప్పినా రావట్లేదంటే, ఎందుకు రావట్లేదంటే ఇటువంటి బ్లాక్ మ్యాజిక్‌లు చేసుంటారన్నమాట వాళ్ళ మీద. అంటే ఆ అమ్మాయి మీ దగ్గరకు రాకుండా అతను వశ్యం అయిపోయే విధంగా, లేకపోతే ఆమె వశ్యం అయిపోయే విధంగా వాళ్ళు ఒక బ్లాక్ మ్యాజిక్ ద్వారా వశీకరణ చేసుకొని ఉంటారన్నమాట. ఫోన్ చేసి అడుగుతుందన్నమాట. గురువుగారు మా ఆయన వేరే ఆమెతో ఉంటున్నాడు. అసలు మా ఇంటికే రావట్లేదు. 24 గంటలు ఆమె దగ్గరే ఉంటాడు. ఆమె ధ్యాసలో ఉంటాడు. ఏందని అడుగుతున్నారు. అంటే వాళ్ళు చేతబడి ప్రయోగాలు లాంటివి చేపించుకొని, లేకపోతే మరుగుమందు లాంటివి పెట్టుకొని వాళ్ళు వశం చేసుకొని ఉంటారమ్మా. అందువల్ల వాళ్ళు 24 గంటలు వాళ్ళ ధ్యాసలోనే ఉంటారన్నమాట. అందువల్ల మీ దగ్గరికి రావటం లేదు. అప్పుడు మీరు చిన్న చిన్న మంత్రాలు, తంత్రాలు చదివినా కూడా రావు మాట. ఎందుకంటే అది తాంత్రిక పూజతో కట్టుబడి ఉన్నదన్నమాట. ఇది మంత్ర పూజ మాట. కాబట్టి ఇక్కడ మీరు చిన్నదే లాజిక్‌ని అర్థం చేసుకోండి. దానికోసం ఈ స్టోరీ చెప్పానన్నమాట. అందుకని ఏమి లేదు. అయితే ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే, ఒక పవర్‌ఫుల్ ఒక ఏంజెల్ నెంబర్ అన్నమాట. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, వశం అంటే మీ భార్య గాని, భర్త మధ్య గొడవలు వచ్చేసి విడిపోయి ఉంటారు కదా! విడిపోయి దూరంగా వెళ్ళిపోయి ఉన్నా గాని, లేదా మీ పుట్టింటికి గాని అట్లా వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు 3 నెలలు, 4 నెలలు అవుతుంది గురువుగారు ఇంతవరకు రావట్లేదు అని అనుకుంటున్న వాళ్ళు అప్పుడు మీరేం చేస్తారంటే, ఈ యొక్క నెంబర్‌ని మీరు ఎవరైతే మనసులో ఉన్నారో ఆ యొక్క స్త్రీ నా దగ్గరకు వచ్చింది, నాతో కలిసి ఉంటుంది, మేమిద్దరం హ్యాపీగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. దాన్ని పాజిటివ్‌గా అనుకోవాలి. పాజిటివ్‌గా అనుకున్న తర్వాత అప్పుడు నేను చెప్పే ఈ యొక్క నెంబర్ అనేది మీరు రాసుకోవాలన్నమాట. ఈ నం ఈ నెంబర్ వచ్చేసి 986115 మాట. ఇదొచ్చేసి మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు గాని, ఇది లవ్‌కి కూడా పనిచేసిద్ది మాట. మీరు ప్రేమిస్తున్న వ్యక్తులకు గాని, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలకు గాని, లేకపోతే ఎటువంటి సమస్యలు ఎవరైనా మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి మీ నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టుంటారు చూసావా? అటువంటి వాళ్ళు గాని, ఇది ప్రేమకు సంబంధించిన వ్యవహారం అన్నమాట. ఇదంతా ప్రేమకు సంబంధించిన వ్యవహారం సంబంధించిన ఈ ఏంజెల్ నెంబర్ అన్నమాట. నేను ముందుగా చెప్పా కదా! దాన్ని పాజిటివ్‌గా అనుకోవాలి. అతను నా దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ విధంగా అనుకున్న తర్వాత థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ ఏంజెల్ నెంబర్ అని అప్పుడు దీన్ని మీరు అరగంట చాట్ చేయాలి. జపం చేయాలన్నమాట. 60 అంటే 30 నిమిషాలు జపం చేయాలి. రోజు మొత్తం మీద మీరు 30 నిమిషాలు జపం చేయాలి. ఆ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలి? ఈ విధంగా మీరు ఒక 40 రోజులు చేయాలి. అంటే 40 రోజులు చేసిన తర్వాత వచ్చిద్దా రిజల్ట్ అనుకోదు. లేదు. ఈ మధ్యలోనే వచ్చిద్దన్నమాట. ఆ విధంగా మీరు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం టైం ఉన్నప్పుడల్లా ఈ నెంబర్‌ని అతని గురించి మనసులో అనుకోవాలి. పాజిటివ్‌గా అనుకున్న తర్వాత అప్పుడు ఈ నెంబర్ జపం చేయాలి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు ప్రేమిస్తున్న స్త్రీ గాని, పురుషుడు గాని, భార్య గాని మొత్తం ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వడం అనేది జరిగిద్దన్నమాట. ఇది భార్యాభర్తలకు కూడా పనిచేసిద్ది. అదేవిధంగా రెండోది చెప్పా కదా! రెండోది ఏం చెప్పాను? మీరు ప్రేమించారు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోవటం లేదు. లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవటం లేదు. లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సరే పెళ్ళికి ఒప్పుకోవటం లేదు. అటువంటప్పుడు వాళ్ళందరూ ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని మీకు ఉండిద్ది. పురుషుడిగా, స్త్రీ గాని అందరికి ఉండిద్దన్నమాట. అట్లా ఉండాలంటే ఇది ఒక ఏంజెల్ నెంబర్ అన్నమాట. దీనొచ్చేసి మీరు రోజుకొచ్చేసి 108 సార్లు జపం చేయాలి. ఉదయం, సాయంకాలం జపం చేయాల్సిందేను. అదేవిధంగా ఈ యొక్క నెంబర్‌ని రెడ్ పెన్‌తో మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే ఈ చెయ్యి మన వాచీ పెట్టుకుంటాం చూసావా? ఆ వాచీకి పై నుండి మోచేతి వరకు మధ్యలో రెడ్ పెన్‌తో చిన్న అక్షరాలతో ఈ నెంబర్ రాసుకోవాలి. నెంబర్ వచ్చేసి 31277006. ఇది వచ్చేసి మీరు 108 సార్లు జపం చేయాలన్నమాట. అది జపం చేయాల్సింది, ఇది జపం చేయాలి. 2 నెంబర్లు మాట. కాబట్టి ఈ 2 నెంబర్లు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి. ఇది వచ్చేసి లవ్‌కి సంబంధించింది. ఇది వచ్చేసి మ్యారేజ్ ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒప్పుకొని వాళ్ళు మీకు హ్యాపీగా మీ పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అటువంటి పవర్‌ఫుల్ ఈ 2 నెంబర్లు ఉపయోగించండి. అదేవిధంగా మన దగ్గర వశీకరణ తాయెత్తులు, బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయెత్తు అంటే చేతబడి నివారణ తాయెత్తులు, అదేవిధంగా సర్వజన ధన రాబడి అదేవిధంగా అన్నిటికీ తాయెత్తుల రూపంలో వేసుకోవాలనుకుంటే తాయెత్తుల రూపంలో ధరించవచ్చు. లేదనుకుంటే మాకు వద్దండి మేము బ్రాస్లెట్లు వేసుకుంటాం. బ్రాస్లెట్ రూపంలో కూడా బ్లాక్ మ్యాజిక్ నివారణకు సంబంధించిన బ్రాస్లెట్ ఉంటాయి. అదేవిధంగా ధన రాబడికి, స్టడీకి సంబంధించినవి అన్నిటికీ ఉంటాయి అన్నమాట మన కాడ. మీకు ఏది కావాలనుకుంటే మీరు అది తీసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తా, దాంట్లో మీరు కాంటాక్ట్ అయితే నేను తెలియజేస్తాను. అయితే కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.